అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు కూడా మరి సోషల్ మీడియాలో కావచ్చు, మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఎప్పుడైనా మరి కొద్దిగా కాంట్రవర్సీగా మాట్లాడడం అయితే జరుగుతుంది. మరి రీసెంట్గా కొన్ని చేసిన వ్యాఖ్యలు అయితే కాంట్రవర్సీ కావని చెప్పొచ్చు. ఇది పెద్ద సంచలనం అనే చెప్పొచ్చు. మరి ఎందుకంటే మరి ఆయన రాజకీయాన్ని ప్రస్తావిస్తూ కూడా మరి ఇక నేను రాజకీయం మానేస్తాను అనే విధంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి మీడియాతో మాట్లాడుతూ కూడా మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మరి ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారు అని అడిగిన సందర్భంలో మరి నేను ఏ పార్టీకి అయితే వెళ్ళడం లేదు, ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. మరి దాని తర్వాత ఇప్పుడు నాకు 73 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నాకు రాజకీయం చేసేది ఏముంది, నాకు కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. సో ఇవన్నీ నడిపించుకుంటూ నువ్వు ప్రజలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు నేను సేవలు అందిస్తాను తప్ప మరి ఇక రాజకీయాలు పూర్తిగా వదిలేసే దిశగా నేనైతే పనిచేస్తున్నానని చెప్పేసి మరి మల్లారెడ్డి మాజీ మంత్రి ఎవరైతే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉన్నారో మరి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక మల్లారెడ్డి గురించి మాట్లాడుకున్నట్లయితే మరి బీఆర్ఎస్ పార్టీలో మరి ఫుల్ జోష్గా ఉండేటువంటి మంత్రులలో ఎమ్మెల్యేలో ఒకరు మల్లారెడ్డి అని చెప్పుకోవచ్చు. మరి మల్లారెడ్డి గారు ఉన్నారంటే అక్కడ చాలా సందడిగా అయినటువంటి వాతావరణం నెలకొంటున్నటువంటి విషయం కూడా మనకు తెలుసు. అలాగే అసలు మల్లారెడ్డి గారు ఎందుకు రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారు అనే దానిపైన నిజంగా ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతా ఉన్నారు. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మరి తెలంగాణ పాలిటిక్స్లో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే మరి రాజకీయాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి మల్లారెడ్డి గతంలో కూడా మరి ఎంతో మంది పలువురు సెలబ్రిటీలతో కావచ్చు, పలువురితో కూడా చెప్పడం జరిగింది, నాకు రాజకీయాలంటే చాలా ఇంట్రెస్ట్, మరి మంత్రి పదవితో పాటు మరి ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అవ్వాలని చెప్పేసి అయితే మరి ఆశిస్తున్నటువంటి కూడా మనం వార్తలు ఎన్నో విన్నాం. అయితే మరి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మరి ఎందుకు ఉన్న పలంగా మరి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారు అంటే సో కొంత వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దాంట్లో వాస్తవం ఏంటి అనేది అయితే మనకు తెలియదు. కాకపోతే దీనిపైన మల్లారెడ్డి గారి ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి. సో దాన్ని చూసే ముందు మనం ఒక్కసారి అయితే వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. మల్లారెడ్డి స్వయంగా మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు అయితే మనం ఒకసారి చూద్దాం. రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అన్నా. రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అన్నా. ఇదన్నమాట. అయితే రీసెంట్గా గువ్వాల బాలరాజు గారు మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి విషయం మనకు తెలిసింది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే జనరేషన్లో మరి కొంతమంది మరి బీజేపీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేస్తారు. అయితే మల్లారెడ్డి గారి యొక్క అడుగు ఎటువైపు అని అడుగుతున్నటువంటి నేపథ్యంలో మరి మల్లారెడ్డి గారు నేను ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మరి ఎటువైపు నా అడుగు అనేది కాదు, ఇక నాకు ఆల్రెడీ 73 సంవత్సరాలు అయితే దాటిపోతున్నా, మరి నేను కూడా మరి ఏజ్ అయిపోతుంది కాబట్టి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి ప్రజలకు సేవ చేస్తూ మరి పరిశ్రమలు ఏవైతే కాలేజీలు ఉన్నాయో మరి ఆ కాలేజీలను చూసుకుంటా ఉంటాను అన్నట్టుగా మరి మల్లారెడ్డి గారు అయితే స్పష్టం చేసినటువంటి ఒక వీడియో అది. మరి నిజంగా మల్లారెడ్డి చూసుకుంటే కనుక ఏదైతే మరి ఎప్పుడు మరి స్టేజ్ ముందు మాట్లాడినా మరి మీడియాతో మాట్లాడినా కాస్త చురుకుగా అయితే మాట్లాడుతారన్నమాట. అంటే ఉత్సాహంగా తనే చెప్పుకుంటాడు, నేను చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాను, నేను ఎన్ని వస్తువులు ఉన్నాయి, చాలా ఆస్తులు, నేను పూలమ్మినా పాలమ్మినా అని ఎప్పుడు చూడు మరి కొద్దిగా ఉత్సాహంగా అయితే మాట్లాడుతున్న మల్లారెడ్డి మరి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అని కూడా మరి చాలా మంది అయితే కొందరు అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏదైతే వలసలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మరి రీసెంట్గా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అయితే రాజీనామా చేసి మరి బీజేపీకి వెళ్తారా అనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. ఆయన కూడా చెప్పుకొచ్చారు మరి రాజీనామా చేస్తున్నట్లు. మరి ఆ నేపథ్యంలో మరి ఆ వరుసలో మరి మల్లారెడ్డి కూడా ఉంటారా అని చెప్పేసి కూడా కొందరైతే అభిప్రాయపడుతున్నట్టు చూడొచ్చు. మరి ఇంకొందరు అయితే మరి రాజకీయాలు వదిలేసి మరి ఈ కాలేజీలు అయితే మరి ఇప్పుడు ఆయన చెప్తున్న ప్రకారం అయితే మరి దేశవ్యాప్తంగా ఏవైతే మల్లారెడ్డి యూనివర్సిటీలు ఉన్నాయో, హాస్పిటల్స్ ఉన్నాయో, కాలేజీలు ఉన్నాయో ఇవన్నీ దేశవ్యాప్తంగా కూడా విస్తరించి మరి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో సామాన్య ప్రజలకు అందుబాటులోకి ఈ కాలేజీలన్నీ తీసుకొచ్చి మంచి మంచి డాక్టర్లను, మంచి మంచి ఇంజనీర్లను అయితే తయారు చేస్తామని చెప్పేసి మల్లారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఏవైతే మరి
తెలుగు రాష్ట్రాల్లో 2 సంబంధించి ఆయన కొన్ని మెడికల్ షాప్స్ అయితే ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే మనతో మీడియాతో అయితే చెప్పారు. ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే తక్కువ ధరకైతే మరి ప్రజలకు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో మధ్యతరగతి ప్రజలు ఉంటారో వాళ్ళకైతే అందుబాటులో ఉండే రేట్స్కి అయితే అమ్ముతారని చెప్పేసి మల్లారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. మరి మొత్తానికైతే మరి ఆయన ఏదైతే రాజీనామా కాదు ఏదైతే మరి రాజకీయాలకు దూరంగా ఉంటానడం మాత్రం మరి రాజకీయ వర్గాల్లో కొంత కాంట్రవర్సీ అని చెప్పుకోవచ్చు. మరి కొందరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని మరి కొందరైతే బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే మల్లారెడ్డి గారు మరి ఉన్న పలంగా మరి రాజకీయాలకు ఎందుకు గుడ్ బై చెప్పారన్న దానిపైన కొంత ఏవైతే వార్తలు వస్తున్నాయో మరి దానిపైన మల్లారెడ్డి గారు అయితే స్పష్టంగా మరి వివరణ ఇవ్వాల్సి ఉంది. మరి అది ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మల్లారెడ్డి గారు అంటే పక్కకు తప్పుకొని ఎవరైతే వాళ్ళ యొక్క చిన్న కోడలు ప్రీతిరెడ్డి గారు ఉన్నారో అలాగే పెద్ద కుమారుడు మరి మహేందర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా రాజకీయ రంగంలోకి అయితే మరి దించుతున్నారు అన్నట్టు కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. సో గతంలో కూడా మనం చూసుకున్నాం. మరి మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మరి ప్రీతిరెడ్డి గారు కూడా మరి మల్లారెడ్డి గారి తరఫు నుండి జోరుగా ప్రచారాలు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అలాగే మరి ప్రీతిరెడ్డి గారికి కూడా మరి పాలిటిక్స్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అంటూ కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే మల్లారెడ్డి గారికి ఉన్నటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అలాగే మరి ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో మరి ఏదైతే మల్లారెడ్డి హాస్పిటల్స్, నారాయణ హృదయాలయ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయో మరి దీంట్లో ఈ ఎడ్యుకేషన్స్ అన్నింటిలో కూడా మరి ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి మరి మెడికల్ కాలేజీలు అలాగే మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రీతిరెడ్డి గారి హ్యాండిల్ చేస్తున్నారు ప్రజెంట్. అయితే ఈ యొక్క ప్రీతిరెడ్డి గారి యొక్క ఏది టేకప్ చేసినా కూడా సక్సెస్ అనే ఒక గట్టి నమ్మకంతో మరి మల్లారెడ్డి గారు కూడా మరి ఏదైతే ప్రీతిరెడ్డి గారిని కూడా మరి రాజకీయ రంగంలోకి అయితే దింపుతున్నారు. మరి రాజకీయ యొక్క వారసులుగా మరి వీళ్ళిద్దరిని కూడా దింపుతున్నారనే వార్తలు అయితే దీనిపైన అయితే వస్తూ ఉన్నాయి. సో మల్లారెడ్డి గారు అయితే మరి ఎక్కువ ఏజ్ మరి 73 జరిగింది. మరి తర్వాత ఆయనకు శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు మరి కొద్దిగా ఇబ్బందులు అయితే తలెత్తుతాయి అనే నేపథ్యంలో మరి వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో మరి కొడుకు కావచ్చు కోడలు కావచ్చు మరి వాళ్ళని రాజకీయంగా తీసుకువస్తే మరి వాళ్ళు ఇక రాజకీయంలో ఉంటారు. మరి నేను మరి అక్కడికి ఏవైతే మెడికల్ కాలేజ్ సంబంధించి యూనివర్సిటీలు ఉంటాయో మరి ఆ లావాదేవీలు కావచ్చు ఆ సమస్యలు కావచ్చు అవి చూసుకుంటాను, ఇంకా వాళ్ళు చూసుకుంటారనే ఊహాగానాలు అయితే మనకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. మరి రీసెంట్గా మరి కొన్ని రోజుల క్రితం అయితే ఏవైతే మల్లారెడ్డి పైన అతను ఎవరైతే కుమారుడు ఉంటారో వాళ్ళపైన మరి ఐటీ రైట్స్ అయితే జరిగినాయి. మరి ఐటీ రైట్స్ జరిగిన సందర్భంలో మరి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా కొద్దిగా అనుమానాలకైతే చర్చ తీస్తుందని చెప్పొచ్చు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంటుందో మరి వాళ్ళు కూడా మరి ఎక్కడైతే మరి మల్లారెడ్డిని ఆహ్వానిస్తున్నారా అనే కోణాలు కూడా అక్కడక్కడైతే మనకు కొందరైతే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. బీజేపీలకు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మరి ఐటీ రైట్స్ అయిన సందర్భంలో మరి కొందరైతే అభిప్రాయపడుతున్నారు. సో మొత్తానికి ఇంకా ఆయనే స్వయంగా వెల్లడించాల్సి ఉంటుంది ఏం జరిగింది ఏంటి అని. ఇక త్వరలో ఖచ్చితంగా మరి మల్లారెడ్డి గారి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం ఖచ్చితంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి వీటన్నిటిపైన ఉన్నటువంటి అనుమానాలపైన కూడా అలాగే మరి వాళ్ళ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపైన కూడా ఖచ్చితంగా ప్రజెంట్ ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. మరి ఇదంతా కూడా సమాధానం ఖచ్చితంగా మల్లారెడ్డి గారి దగ్గర నుంచే రావాలి. ఖచ్చితంగా మరి మల్లారెడ్డి గారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి, మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఖచ్చితంగా మనం అయితే వేచి చూద్దాం. సో మల్లారెడ్డి తీసుకున్న నిర్ణయం అయితే కొద్దిగా షాకింగ్ అనే చెప్పుకోవచ్చు. మరి కొంతమంది అయితే అభిప్రాయపడుతున్న విషయం ఏంటంటే కాంగ్రెస్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక మరి రేవంత్ రెడ్డి గారితో కూడా మంతనాలు జరిగాయి అన్నట్లుగా కొద్దిగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి అటు బీజేపీలోకి వెళ్తారని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే మరి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, మరి నేనైతే ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీలో అయితే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. ఇంకా నాకైతే 73 సంవత్సరాలు అయితే వచ్చాయి, ఇంకా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అనే మాట అయితే మాట్లాడుతున్నాడు. కానీ ఒక విధంగా చూసుకుంటే మరి అంత పెద్ద ఇన్ని రోజుల నుంచి రాజకీయ నాయకుల ఉన్న పదవులు మరి ఒక్కసారిగా మరి రాజకీయ నాయకులు నిజంగా మరి నేను వెళ్ళిపోతాను అంటే కొద్దిగా నమ్మశక్యంగా అయితే ఉండదు. మరి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ కుటుంబాల నుంచి ఎవరైనా ఒకరిని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన ఉందని చెప్పేసి అయితే మరి కొందరు అయితే అభిప్రాయపడుతున్న మాట వాస్తవం అని అయితే చెప్పుకోవచ్చు.